వెల్కమ్ టు సినీ రంగం. ఈ రోజు మన తెలుగు సినిమా పాన్ ఇండియా నుంచి గ్లోబల్ రేంజ్ కి వెళ్ళిందని గర్వంగా చెప్పుకుంటున్నాం. మన హీరోలు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తున్నారు, మన టెక్నీషియన్లు ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్నారు, మన సినిమాలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. కానీ ఒకసారి టైం మిషన్ లో 1999కి వెళ్తే ఈ గ్లోబల్ ప్రయాణానికి ఒక తెలుగు స్టార్ 25 ముందే శ్రీకారం చుట్టాల్సింది. అది కూడా చిన్న ప్రయోగంతో కాదు. హాలీవుడ్ టెక్నీషియన్లు, ఇంటర్నేషనల్ యాక్టర్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న ఒక మెగా ప్రాజెక్ట్ తో. హీరో ఎవరో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి. సినిమా రిలీజ్ అయి ఉంటే అప్పట్లోనే తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడేదేమో. కానీ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత జరిగిన కొన్ని ఊహించని పరిణామాలు మొత్తం ప్రాజెక్ట్ నే ఆపేశాయి. అసలు ఆ సినిమా ఏంటి? షూటింగ్ లో ఏం జరిగింది? నిజంగా ఆ ఒక్క వివాదమే సినిమాను ఆపేసిందా, లేక దాని వెనుక ఇంకో పెద్ద కారణం ఉందా? ఇదే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ సినిమా పేరు ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్. తెలుగు వర్షన్ కు అబు బాగ్దాద్ గజదొంగ అనే పేరు పెట్టారు. అప్పట్లో ఇది సాధారణ తెలుగు సినిమా కాదు, ఒకేసారి అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించిన క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్. ఇంగ్లీష్ వర్షన్ కు డౌషన్ గర్సి దర్శకత్వం వహించాల్సి ఉండగా, తెలుగు వర్షన్ ను మాస్టర్ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న సురేష్ కృష్ణ తెరకెక్కించాల్సి వచ్చింది. అంటే ఒకే కథను 2 మార్కెట్లకు సరిపోయేలా ప్లాన్ చేశారన్నమాట. 1999లోనే కాంటెంపరీ రిపోర్ట్స్ ఈ సినిమాను చిరంజీవి హాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ గా పేర్కొన్నాయి. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమా కోసం అప్పటి ఇండియన్ సినిమా నుంచి కూడా టాప్ టెక్నీషియన్లు తీసుకొచ్చారు. సంగీతం కోసం ఏఆర్ రెహమాన్, ఆర్ట్ డైరెక్షన్ కోసం తోటా తరణి, సినిమాటోగ్రఫీ కోసం హాలీవుడ్ లో పనిచేసిన రిచర్డ్ హెచ్ క్లైన్, ప్రొడక్షన్ డిజైన్ లో ద మమ్మీతో సంబంధం ఉన్న గైల్స్ మాస్టర్స్ పేరు వినిపించింది. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం పెంటాఫోర్ వంటి సంస్థ కూడా ప్రాజెక్ట్ లో భాగమైంది. అంటే అప్పటి టెక్నాలజీ, మార్కెట్ పరిస్థితులతో పోలిస్తే ఇది చాలా అంబిషియస్ అటెంప్ట్. రెహమాన్ కూడా ఆ సమయంలో ఈ సినిమా గురించి మాట్లాడినట్టు కాంటెంపరీ మెటీరియల్ లో కనిపిస్తుంది. కాస్టింగ్ కూడా అంతే పెద్దది. చిరంజీవి ప్రధాన పాత్రలో ఉండగా హాలీవుడ్ వెటరన్ ఒమర్ షరీఫ్ కీలక పాత్రలో నటించాల్సి వచ్చింది. మనీషా కొయిరాలా కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. అలాగే అంతర్జాతీయ కాస్ట్ లో మరికొందరు నటీనటులను తీసుకున్నారు. కొన్ని కాంటెంపరీ సోర్సెస్ లో సాషా, చెర్లోట్, ఐనా వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే అప్పట్లో ఒక తెలుగు హీరోని కేవలం భారతీయ మార్కెట్ కి పరిమితం చేయకుండా ఇంటర్నేషనల్ ఎన్సెంబ్లీ లో పెట్టి ప్రయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక సినిమా స్కేల్ గురించి మాట్లాడితే అప్పటి రోజుల్లోనే ఇది భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా ప్రచారం పొందింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వేర్వేరు కాలాల రిపోర్ట్స్ లో బడ్జెట్ వేర్వేరు ఫిగర్స్ కనిపిస్తున్నాయి. కొన్ని కాంటెంపరీ రిపోర్ట్స్ దీన్ని సుమారు $3 మిలియన్ ప్రాజెక్ట్ గా పేర్కొంటే, తర్వాత వచ్చిన తెలుగు రిపోర్ట్స్ సుమారు 20 కోట్ల నుంచి మరింత ఎక్కువ ఫిగర్స్ ను ప్రస్తావించాయి. కాబట్టి ఒక ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడం కంటే 1999లోనే ఇది భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పడం సరైనది. మరి చిరంజీవి ఈ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారో తెలుసా? అప్పటి రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఫ్యాంటసీ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉండడంతో ఆయన క్యారెక్టర్ కోసం ప్రత్యేకమైన కాస్ట్యూమ్, యాక్షన్ ప్రెజెంటేషన్ పై దృష్టి పెట్టారు. గుర్రపు స్వారీ, స్వాట్ ఫైటింగ్ లాంటి అంశాలు కూడా ఈ పాత్రతో భాగంగా ఉండేలా ప్లాన్ చేశారు. అంటే మనం ఈ రోజు పీరియడ్ యాక్షన్ లేదా ఫ్యాంటసీ సినిమాల్లో చూసే భారీ ఇంటర్నేషనల్ ప్రెజెంటేషన్ ను అప్పుడే ప్రయత్నించారన్నమాట. కానీ ఇంత భారీగా మొదలైన ఈ సినిమా కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. షూటింగ్ సమయంలో ఒక పాతకాలపు పుస్తకం, కొన్ని పురాతన అరబిక్, ఉర్దూ పుస్తకాల్లో కనిపించే ప్రాప్స్ అవసరమయ్యాయి. వాటిని యాన్షియంట్ లుక్ లో చూపించేందుకు కొన్ని పేజీలను టీలో డిప్ చేసి యాంటిక్ అపియరెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించారని అప్పటి పోలీసు మరియు మీడియా రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఆ పేజీలు ఖురాన్ కు సంబంధించినవిగా గుర్తించడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విషయం బయటికి రావడంతో స్థానికంగా ఆగ్రహం, నిరసనలు చెలరేగాయి. చివరకు ప్రొడ్యూసర్ రమేష్ కృష్ణమూర్తి, డైరెక్టర్ డౌచన్ గర్సీలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు 1999 అక్టోబర్ 18న రెడిఫ్ కాంటెంపరీ రిపోర్ట్ చేసింది. ఇది చిన్న వివాదం కాదు. అప్పటి రిపోర్ట్స్ ప్రకారం షూటింగ్ ఔరంగాబాద్, దౌలతాబాద్, ఎల్లోరా వంటి చారిత్రక ప్రాంతాల్లో జరుగుతుంది. వివాదం తీవ్రం కావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రాళ్ల దాడులు, దుకాణాలు మూసివేయడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నట్టు కాంటెంపరీ రిపోర్ట్స్ పేర్కొన్నాయి. చివరకు షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఇక్కడే చాలా మంది మిస్ అయ్యే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. సినిమా ఆగిపోవడానికి ఆ వివాదం ఒక్కటే కారణమని చెప్పడం పూర్తి కథ కాదు. షూటింగ్ నిలిచిపోయిన తర్వాత ప్రాజెక్ట్ కు పెద్ద ప్రొడక్షన్ డిలే వచ్చింది. ఇంటర్నేషనల్ కాస్ట్, టెక్నీషియన్స్, ఫైనాన్సింగ్, స్కెడ్యూల్స్ ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉండడంతో సినిమా తిరిగి ట్రాక్ లోకి రావడానికి కష్టమైంది.
తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఫైనాన్షియల్స్ వెనక్కి తగ్గడం కూడా ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2000 ప్రారంభంలో కూడా ఈ సినిమా గురించి పూర్తిగా ఆశలు చనిపోలేదు. ఏఆర్ రెహమాన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన కాంటెంపరీ ఫ్యాన్ యాక్టివ్స్ లో కూడా సినిమా ఇంకా అండర్ ప్రొడక్షన్ గా కనిపించింది. తర్వాత ఒక సోర్స్ ప్రకారం ప్రొడ్యూసర్స్ దగ్గర ఫండ్స్ తగ్గిపోవడంతో సినిమా హోల్డ్ లోకి వెళ్ళిందని, రెహమాన్ ఇన్వాల్వ్మెంట్ కూడా అనిశ్చితంగా మారిందని పేర్కొన్నారు. చివరకు సినిమా ప్రాక్టికల్లీ షెల్వ్డ్ అయిపోయింది. అంటే ఒకప్పుడు ప్రపంచ స్థాయిలో లాంచ్ అయిన ప్రాజెక్ట్ ఒక కాంట్రవర్సీ వల్ల షూటింగ్ ఆగింది. ఆ డిలే వల్ల ఫైనాన్షియల్ ప్రెషర్ పెరిగింది, ఇంటర్నేషనల్ స్కెడ్యూల్స్ సమస్యగా మారాయి, ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ తగ్గింది. చివరకు మొత్తం సినిమా అలా చరిత్రలో ఒక వాట్ ఇఫ్ గా మిగిలిపోయింది. అక్కడే అసలు ఆలోచించాల్సిన విషయం, ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ 1999లో పూర్తయి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎవరి దగ్గర లేదు. సినిమా నిజంగా ఎంత పెద్ద విజయం సాధించేదో కూడా చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, అప్పట్లోనే ఒక తెలుగు సూపర్ స్టార్ ను ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో లీడ్ గా పెట్టి హాలీవుడ్ టెక్నీషియన్స్ తో సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ రోజు గ్లోబల్ సినిమా అని మనం మాట్లాడుతున్న దానికి చాలా ముందే ఇలాంటి ప్రయోగం జరిగింది. అందుకే ఈ సినిమా రిజల్ట్ కంటే దాని అంబిషన్ కే ఎక్కువ విలువ ఉంది. చిరంజీవి తర్వాత కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు, కానీ హాలీవుడ్ లో పూర్తి స్థాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫీచర్ తో ఆయన డెబ్యూ మాత్రం జరగలేదు. 1999లో వచ్చిన ఈ అవకాశం మాత్రం ఆయన కెరీర్ లో ఒక ఆసక్తికరమైన మిస్ అయిన చాప్టర్ గా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా పేరు బయటకు వస్తే మెగా అభిమానుల్లో ఒకే ప్రశ్న వినిపిస్తుంది, అసలు ఆ ఫుటేజ్ ఏమైంది? కొన్ని సంవత్సరాలుగా ఈ అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఫుటేజ్ ను బయటకు తీసుకురావాలని ఫ్యాన్ ఇంట్రెస్ట్ కూడా కనిపించింది. 2020లో వచ్చిన ఒక రిపోర్ట్ లో కూడా ఫ్యాన్స్ ఈ సినిమా షూట్ చేసిన ఫుటేజ్ ను ఓటీటీ లేదా ఏదైనా రూపంలో విడుదల చేయాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. ఒకసారి ఊహించండి, 1999లో చిరంజీవి అబూగా ఒక ఇంటర్నేషనల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ లో కనిపించి ఉంటే తర్వాత తరానికి హాలీవుడ్ లో ఇండియన్ స్టార్స్ కి డోర్స్ ఇంకాస్త ముందుగానే తెరుచుకునేవా? తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్ గురించి మనం ఈ రోజు మాట్లాడుతున్న స్థాయికి ప్రయాణం ఇంకాస్త ముందే మొదలయ్యేదా? ఇవన్నీ ఊహలే. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, అబు బాగ్దాద్ గజ దొంగ తెలుగు సినిమా చరిత్రలో తెరకెక్కని సినిమాల జాబితాలో ఒక భారీ వాట్ ఇఫ్ గా మిగిలిపోయింది. మరి ఈ సినిమా గురించి మీకు ఇంతకు ముందే తెలుసా? చిరంజీవి అప్పుడే హాలీవుడ్ లోకి వెళ్ళుంటే ఆయన కెరీర్ ఇంకో స్థాయిలో ఉండేదని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏదైనా సరే కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.